విరమణ ఒప్పందానికి అంగీకరించడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. భారత్ ఎప్పుడూ యుద్ధాలు కోరుకోదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశమని గుర్తు చేశారు. ఏ కులమైనా మతమైనా ముందు మనమందరం భారతీయులమన్నారు. మొదటిగా దేశం, రెండోదిగా మానవత్వమే, ఆ తర్వాతే మనమంటూ పిలుపునిచ్చారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ ఫైత్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియన్స్ అండ్ ఎస్పెషల్లీ ఐ సే వన్ థింగ్ దట్ ఐఎమ్ వెరీ మచ్, మేము దానికి స్వాగతించకపోయినా కానీ గౌరవించాము. ఎందుకంటే ఏదైతే ఈ జరిగినటువంటి ఈ అటాక్ ఉందో దీన్ని ముక్తకంఠ 3:30 గంటలకి రెండు దేశాల మధ్య ఎవరైతే ఈ యొక్క ఆర్మీ చీఫ్లు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుని కాల్పుల విరమణ చేయాలని చెప్పి ఆలోచించడం, ఈ కాల్ కూడా పాకిస్తాన్ నుంచి రావడం, భారతదేశం ఒప్పుకోవడం, ఈ రెండు చూసినప్పుడు మళ్ళీ మన దేశం ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని కానీ ఇలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. కానీ ఉగ్రవాదం మీద, టెర్రరిస్టుల పైన రాజీ లేని పోరాటం చేస్తామని ముందు చెప్పారు. దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు. అందుకే ఇప్పుడే మీరు చూస్తే సీజ్ ఫైర్ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మన వాళ్ళు కూడా దీన్ని ఆమోదించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇది గత ఏప్రిల్ 22న జరిగిన పెహల్గామ్లో జరిగిన సంఘటన మనందరినీ కలిచివేసింది. ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయేది. అందరూ బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు ఇక్కడ విలసిల్లాలని కోరుకుంటాం. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఆ బేసిక్ రిలీజియస్ ఇంటిగ్రిటీని, మతానికి, ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే నేల ఇది. ఇది మనకి సంవిధానం, మనకి రాజ్యాంగం లేకముందు నుంచి ఉన్నది. ఇక్కడ మనకి రాకముందు నుంచి కూడా మనకి ఈ సంస్కృతి ఉంది.